వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం ప్రక్కన వెలిసి ఉన్న శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన దుండగులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇది భక్తుల మనోభావాలకు, మత సామరస్యానికి, వారి నమ్మకానికి నష్టం కలిగించే చర్య. సంబంధిత పోలీస్ శాఖ త్వరగా దర్యాప్తు చేపట్టి బాధ్యులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. ఈ చర్యకు పాల్పడిన వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులపై విచారణ జరిపించాలి. ఈ దాడికి సంబంధించి రాజకీయ మద్దతుదారుల పాత్ర ఉందని స్థానికంగా ప్రసారం అవుతున్నందున ఎస్ఐటీ లేదా ప్రత్యేక దర్యాప్తు కమిటీ నియమించి నిజాలు వెలికి తీయాలి. ధ్వంసమైన ఆలయాన్ని ప్రభుత్వ ఖర్చుతో తిరిగి నిర్మించాలి. ఇది ప్రజల మానసిక నమ్మకానికి తగిన గౌరవం కలిగించడానికి అవసరం. ప్రభుత్వం తక్షణమే ఆలయం పునర్నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలి. ఆలయ భద్రత కోసం శాశ్వతంగా పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆలయ పరిసరాల్లో 24/7 భద్రత కల్పించాలి అని శ్రీ మహారుద్ర వారాహి స్వామి వారు ప్రకటనలో తెలియజేశారు. గత కొద్ది రోజులుగా వారాహి ఆలయం పైన జరుగుతున్న దాడుల్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటలకి దాదాపు 30 మంది నాకు గుర్తు తెలియని వ్యక్తులు, వారితో పాటు వై రామిరెడ్డి వారి భార్య, వారి పెద్ద కుమారుడు, వై మణిరెడ్డి వారి భార్య, వారి కుమారుడు, వీళ్ళందరూ ముక్కుమ్మడిగా వచ్చి ఆలయంని చుట్టుపక్కల గొడ్డలతో, గడ్డపార్లతో, సుత్తులతో ఆలయాన్ని ధ్వంసం చేస్తూ నాపైకి మారణ ఆయుధాలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడే పనికి వచ్చినటువంటి మా ఆలయానికి సంబంధించినటువంటి శశికళ, వసుమతి అనే వారిపైన కూడా దాష్టీకం చేసి వారిని నానా భూతులు తిడుతూ వారి ఎద మీద చేయి పెట్టి కిందకి తోసివేసి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు లాగి వేసుకుని, మిమ్మల్ని ఇక్కడే చంపేస్తే ఎవరు మీకు దిక్కు, మేము చంపేస్తాం, ఈ స్థలం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి రాజారెడ్డి పెద్ద కుమార్ రామిరెడ్డి, పెద్ద కుమార్ యాగన్న గారి రామిరెడ్డి పెద్ద కుమారుడు మా అందరినీ బెదిరిస్తూ హల్చల్ చేశారు. ఇంతలో మేము పోలీసు వారికి తెలియజేయడంతో పోలీసు వారు ఇక్కడికి వచ్చి అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మన డిఎస్పి గారు, తిరుచానూరు సిఐ గారు, తిరుచానూరు ఎస్ఐ గారు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి విచారించి వాస్తవాల్ని పరిశీలించి వెళ్ళారు. కేసు దర్యాప్తు చేసి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయ్యా, నేను చెప్తున్నాను, ఎవరితో ఆడినా ఆడుకోండి, దేవుడితో ఆడుకుంటే మీకు పుట్టగతులు ఉండరు. ఇప్పటి వరకు 11 నెలలుగా అంధకారంలో ఆదివారాహిని పెట్టి ఉన్నారు. మీ కుటుంబాల్లో చీకటి ఉండదు, మీ కుటుంబాలు చీకటిలోనే ఉండిపోతాయి, వెలుగు ఉండదు మీ కుటుంబాలకి. గుర్తుపెట్టుకోండి, ఆదివారాజితో మహారాజులు అనుకునే రాక్షసులే నేలమట్టమైపోయారు. మీకు అహంకారం, అధికార అహంకారం, మదం తలకెక్కి ఆడుతున్నారు. అవన్నిటినీ ఏదో ఒక రూపంలో వారాహి అమ్మవారు మీకు తగిన గుణపాఠం చెప్తుందని నాకు తెలుసు. వారాహి ఉపాసకుడుగా మీరు ఎన్ని హేళనలు చేసినా, ఎన్ని దాడులు చేసినా దానికి సమాధానం ఆ దళపతి దండనాథైనటువంటి వారాహి మీకు ఖచ్చితంగా వడ్డీతో సహా ఇస్తుంది. జై వారాహి, నమో వారాహి. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి రాజకీయ నాయకుల పేర్లు చెప్తున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా మా దగ్గరికి రానప్పుడు మేము వారి పేర్లు చెప్పాల్సిన పని లేదు. అధికారుల దృష్టికి తీసుకోపోయినా కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు కదా, దానివల్ల మీరు ఏమి ఆలోచిస్తున్నారు? దీని వెనకాల రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారని తెలుసు, కానీ వారు బహిరంగంగా రావడం లేదు. కాబట్టి మా యొక్క అధికారంతో మేము ఎంత పోరాటం చేయాలనో, అధికారికంగా మేము ఎలా అనుమతులు తెచ్చుకోవాలనో ఆ విధంగానే శాంతి కామకూలంగా ప్రయత్నిస్తున్నాం. ఈ విషయం మీద కలెక్టర్ ఏమైనా కంప్లైంట్ చేస్తారు? కలెక్టర్ గారికి ఆల్రెడీ ఎస్పీ గారికి కలెక్టర్ వారి దృష్టికి తీసుకొచ్చాము. ఈ యొక్క సర్వే నెంబర్లో మేము ఆలయం నిర్మించుకొని ఉన్నాము, ఇందులో భక్తులు వచ్చిపోతున్నారు, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయంటే దాన్ని పరిశీలిస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు. అంటే దీని మీద రెవెన్యూ వాళ్ళకి మీరు రెవెన్యూ వాళ్ళు, కలెక్టరే రెవెన్యూ ఆఫీసర్ కదా, రెవెన్యూ ఆయన ఎంఆర్ఓ గారికి అసలు దీని మీద ఏమిటి అని ఎంక్వైరీ కూడా తెప్పించుకున్నారు. అది మాకు తెలిసింది, విశ్వసనీయ సమాచారం.
అంటే ఇప్పుడు మీకు దాడి చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముందని మీరు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామంటున్నారు కదా. అయితే ఈ మధ్యలో ఏమేమి జరిగింది? ఈ మధ్యలో ఏమైనా ఇలా గలాట ఏమైనా జరిగి ఉన్నాయా? గత 1.5 సంవత్సరంగా అధికార మార్పిడి జరిగిన తరువాత కొంత అహంకారంతో కొంతమంది వ్యక్తులు వ్యవహరించే తీరు వల్లే ఇలా మారింది. అంతకుముందు సజావుగానే సాగుతూ ఉన్నింది, ఒకరికొకరు సహాయం ఉన్నింది. ఈ దురాశ, అహంకార ధోరణి ఈ అధికార మార్పిడి జరిగిన తర్వాత జరిగింది. జై వారాహి.